నమస్తే. ఈ ప్రాజెక్ట్ మనం రీసెంట్గానే కంప్లీట్ చేసామండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి 2000 స్క్వేర్ ఫీట్ అయ్యింది. పైన ట్యాంక్ దిమ్మలకి ఇల్లు ఇంతకు ముందు వరలు అవన్నీ పెట్టించుకున్నారండి. ఆ లూజ్ మొత్తం తీసేసాము. ఆ లూజ్ మొత్తం తీసేసిన తర్వాత కింద కూడా స్లాబ్ అక్కడక్కడ పగుళ్ళు వచ్చేసిందండి. అది కూడా క్లియర్గా మొత్తం రాలగొట్టేసుకొని దానికి రస్ట్ రిమూవర్, జింక్ ప్రైమర్ యాడ్ చేస్తున్నామండి. రస్ట్ రిమూవర్, జింక్ ప్రైమర్ యాడ్ చేయటం వల్ల రాడ్ అనేది మళ్ళీ ఫ్యూచర్లో దెబ్బతినకుండా స్టాండర్డ్గా ఉంటుందండి. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం పైన స్లాబ్ అంతా హై ప్రెజర్ జెట్ వాటర్ వాష్తో క్లీనింగ్ చేస్తామండి. ఈ జెట్ వాటర్ వాష్తో మనం క్లీనింగ్ చేయటం వల్ల ఎలాంటి లూజ్ పార్టికల్స్ ఉన్నా సరే, నాచు ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ డే మనం వచ్చేసి స్లాబ్ మీద ఎక్కడెక్కడైనా మనకి క్రాక్స్ వచ్చాయో, పగుళ్ళు ఉన్నాయో మొత్తం ఒకసారి చెక్ చేసుకొని ప్రతి చిన్న క్రాక్నైనా సరే కంపల్సరీ కట్ చేస్తామండి. కట్ చేసుకున్న నెక్స్ట్ డే మనం ఆ క్రాక్ మొత్తాన్ని బ్లోయర్తో నీట్గా క్లీన్ చేస్తామండి. ఇలా బ్లోయర్తో క్లీన్ చేసినప్పుడు ఆ క్రాక్ లోపల చిన్న దుమ్మున్నా సరే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఆ దుమ్ము అనేది వెళ్ళిపోతే క్రాక్ స్టాండర్డ్ ఉండదండి. అందువల్ల మనం బ్లోయర్తో నీట్గా క్లీన్ చేసుకుంటాము. నెక్స్ట్ డే మనం ఏం చేస్తామంటే ఆ క్రాక్ లోపల EP10 అనేది యాడ్ చేస్తామండి. కొంతమంది EP10 యాడ్ చేయకుండా మామూలుగా సిలిండర్ పెడతా ఉంటారు, పెట్టవచ్చు. కానీ ఏమవుతుందంటే EP10 వాడటం వల్ల చిన్న ఎయిర్ క్రాక్ అయినా సరే కంప్లీట్గా ప్యాక్ అయిపోతుందండి. తర్వాత మనం సిలిండర్ వాడతాము. నెక్స్ట్ డే వచ్చేసి 45 GSM మ్యాట్ ఫిక్సింగ్ చేస్తామండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇది వచ్చేసి సెకండ్ కోటింగ్ అండి. మ్యాట్ ఫిక్సింగ్ అంతా అయిపోయింది, మీరు చూడొచ్చు. సెకండ్ కోటింగ్ వేస్తున్నారు. సెకండ్ కోటింగ్ కంప్లీట్ అయిన నెక్స్ట్ డే మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ చుట్టూ పారి గోడకు కూడా మనం పాలిమర్ కోటింగ్ వేసామండి. కస్టమర్ రిక్వైర్మెంట్లోనే మనకు చెప్పాడు. ఇప్పుడు మనం ఈ చుట్టూ పారి గోడకి రూఫ్ గార్డ్లోనే వైట్ వాడామండి. రూఫ్ గార్డ్లోనే వైట్. కింద ఫ్లోర్కి వచ్చేసి వైట్ వద్దు, మాకు టెరాకోటా వాడమని చెప్పేది. అది మనకి ఇలా రెడ్ కలర్లో వస్తుంది. మనం చుట్టూ పారి గోడకి రూఫ్ గార్డ్ వైట్ వాడాము. అలాగే ఫ్లోర్ మొత్తానికి వచ్చేసి టెరాకోటా వాడామండి. ఇప్పుడు మీరు చూస్తుంది టెరాకోటా రెండో కోటింగ్ చూస్తున్నారు కదండి. ఈ రెండో కోటింగ్ అప్లై చేసిన నెక్స్ట్ డే మీరు యథావిధిగా మీరు వాడుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మ్యాట్ లెగం లాంటిది అలాంటిది ఏం జరగదండి. ఇప్పుడు మనం వర్క్ చేయక ముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది అనేది చూడండి మీరే ఒకసారి. తెలుసుగా, నేను మీ నాని, రియా వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్స్, వినుకుండా. మీకు ఎలాంటి వర్క్ మీద సందేహాలున్నా, మీకు వర్క్ కావాల్సి ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి.